విశాఖకు చెందిన పద్మకు పెళ్లే 2 పిల్లలు ఉన్నారు. ఇన్స్టాలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కైలాసగిరికి చెందిన సురేష్తో పద్మకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. సురేష్ మాటలు నమ్మిన పద్మ విశాఖ నుంచి శ్రీకాళహస్తికి వచ్చి సురేష్ను పెళ్లి చేసుకుంది. వారిద్దరూ 9 నెలల పాటు కాపురం చేశారు. పద్మను భోజనం వృధా చేస్తున్నావు అని సురేష్ మందలించాడు. మనస్తాపం చెందిన పద్మ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పద్మను కిందకి దింపి తాను విషం తాగుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి ఆత్మహత్య యత్నం చేశాడు సురేష్. కుటుంబ సభ్యులు వచ్చి ఆసుపత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పట్టణ సమీపంలోని కైలాసగిరి ప్రాంతంలో సురేష్ అనే 30 ఏళ్ల యువకుడు 40 ఏళ్లకు సంబంధించినటువంటి పద్మ వైజాగ్ ఆమెకి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త దగ్గర సంబంధాలకు దారితీసింది. గత నవంబర్లో ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్యామిలీని వదిలిపెట్టేసేసి ఇక్కడే ఇతనితోనే నివాసం ఉంటుంది. చిన్న మనస్పర్ధల కారణంగా ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్త చిన్న భోజన విషయం దగ్గర గొడవ పడేసేసి వాళ్ళు తిట్టుకోవడం జరిగింది. దానివల్ల ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇతను కూడా నేను లవ్ చేసిన ఆమె ఎందుకు అనే విధంగా నెక్స్ట్ రోజు కూడా అదే గదిలోనే సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. దీని మీద ఇద్దరి కేసు నమోదు చేశాము. తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించేసి తగిన దర్యాప్తు చేసి కేసు దర్యాప్తు